ఈరోజు మనము హైదరాబాద్లో ఉన్న టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇవి మనకు ఉస్మానియా యూనివర్సిటీ అవ్వచ్చు, జేఎన్టీయూ అవ్వచ్చు, ట్రిపుల్ ఐటీస్, ఐఐటీస్ కాకుండా మనకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో టాప్ 5లో ఉన్న కాలేజ్ గురించి అనేది డిస్కస్ చేద్దాం. ఈ టాప్ 5 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అనేది ప్యూర్గా అక్కడున్న ఫ్యాకల్టీ అవ్వచ్చు, అక్కడున్న ప్లేస్మెంట్స్ అవ్వచ్చు, అకాడమిక్స్ పరంగా అనేది ఈ 5 ఇంజనీరింగ్ కాలేజెస్ అనేది నేను కన్సిడరేషన్లోకి తీసుకొని ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఎక్కడ కూడా దీంట్లో మనము క్యాంపస్ లైఫ్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అదర్ పారామీటర్స్ అనేది తీసుకోవట్లేదు. ప్యూర్లీ నేను అకాడమిక్స్ అవ్వచ్చు, అక్కడున్న ప్లేస్మెంట్స్ అవ్వచ్చు, వీటిని కన్సిడర్ చేసి ఈ టాప్ 5లో నా దృష్టికి వచ్చినవి నేను తెలియచేస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి సిబిఐటి, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది మనకు గండిపేట దగ్గర ఉంటుందండి కాలేజ్ అనేది. సో ఇది మనకు జనరల్గా తెలిసిందండి, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ హైదరాబాద్ అని చెప్పొచ్చు. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, మనం అప్పుడు కంబైన్డ్ స్టేట్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్గా చెప్పొచ్చు అనమాట. దీంట్లో ఈ 2024-25 అకాడమిక్ ఇయర్ ప్లేస్మెంట్స్ అనేది కూడా ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ 895+ స్టూడెంట్స్ ప్రస్తుతానికి అంటే ఇవాల్టికి దాదాపుగా ప్లేస్మెంట్ ఆఫర్స్ అనేది పొందారండి. అంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్ తీసుకుంటే కనుక మనము 23-24 బ్యాచ్లో ఇంచుమించు 1300 స్టూడెంట్స్కి అనేది అప్రాక్సిమేట్గా మనకు ప్లేస్మెంట్స్ అనేది వాళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. ఈసారి ఇప్పటికే మనము ఫిబ్రవరి 2nd వీక్లో ఉన్నాము. ఈ టైంకే ఆల్మోస్ట్ దగ్గర 895 ఆఫర్స్ వచ్చాయండి. వీళ్ళు ఈ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ అనేది సిబిఐటి అఫీషియల్ వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయడం అనేది జరిగింది. 895 ఫిబ్రవరి మిడ్ వీక్ కంటే కనుక డెఫినెట్గా చాలా మంచి ప్లేస్మెంట్స్ సిబిఐటిలో అయ్యాయి ఈ అకాడమిక్ ఇయర్ అనేది చెప్పొచ్చు. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకుంటే కనుక ఇప్పటి వరకు వచ్చిన ప్లేస్మెంట్స్లో దాదాపు 46 lakhs అనేది హైయెస్ట్ ప్యాకేజ్గా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ యావరేజ్ క్యాల్కులేషన్ తీసుకుంటే కనుక అప్రాక్సిమేట్గా కంప్యూటర్ సైన్స్తో పాటు ఈసీఈ, మెకానికల్, సివిల్ అన్ని బ్రాంచెస్ కలిపేసి ఇక్కడ దగ్గర 7.3 lakh పర్ యానం అనేది ప్రస్తుతానికి ఇప్పటి వరకు యావరేజ్ ప్యాకేజ్ అయితే ఉంది. ఈ స్టాటిస్టిక్స్ అనేది సిబిఐటి ఆల్రెడీ వాళ్ళ వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయడం జరిగిందండి ఇప్పటి వరకు జరిగిన ప్లేస్మెంట్స్ అనేది. ఇదే కాకుండా సిబిఐటిలో మనందరికీ తెలిసిందే ఫ్యాకల్టీ పరంగా, అకాడమిక్స్ పరంగా తీసుకుంటే కనుక ది బెస్ట్ అనేసి చెప్పొచ్చు. సో లాస్ట్ 15-20 years నుండి కూడా సిబిఐటి నెంబర్ 1 పొజిషన్లోనే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో మనకు తెలంగాణ రీజియన్లో ఉందన్నమాట. సెకండ్ ర్యాంకింగ్లో వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుందండి. సో వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మనందరికీ తెలిసిందే. మొత్తం కూడా మెరిట్ బేసిస్లో ఏ కేటగిరీ అవ్వచ్చు, బి కేటగిరీ అవ్వచ్చు, సి కేటగిరీ అవ్వచ్చు, స్టూడెంట్కి వచ్చిన ఇంటర్మీడియట్ అండ్ ఎంసెట్ మార్క్స్ ఆధారంగానే వీళ్ళు సీట్స్ అనేది ఫిలప్ చేయడం జరుగుతూ ఉంటుంది. 2023-24 అకాడమిక్ ఇయర్వి మాత్రమే వీళ్ళు ఇప్పటి వరకు ప్లేస్మెంట్స్ అనేది స్టాటిస్టిక్స్ అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. 2024-25 అకాడమిక్ ఇయర్ ప్లేస్మెంట్స్ అనేది కూడా ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉన్నాయి. బట్ ఇప్పటి వరకు జరిగిన ప్లేస్మెంట్స్ గురించి అయితే అఫీషియల్గా వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వెబ్సైట్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. బట్ నాకున్న రిపోర్ట్ ప్రకారం కొంత అంటే స్టూడెంట్స్ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అవ్వచ్చు, లోపల ఉన్న ఫ్యాకల్టీ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆల్మోస్ట్ దగ్గర 40% పైగా స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ నుండి అయితే ఆల్రెడీ ప్లేస్ అయ్యారండి. సో సిబిఐటితో పాటు ఈవెన్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో కూడా ప్లేస్మెంట్స్ బాగానే అవుతున్నాయి అనేసి చెప్పచ్చు అనమాట. అండ్ మనందరికీ తెలిసిందే వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో కూడా మనకంటే లొకేషన్ పరంగా తీసుకున్నా కూడా మనకు అది కొంత సిటీకి దగ్గరగా ఉంటుంది. అంటే మెహదీపట్నం ఏరియాలో ఉన్న వాళ్ళకు అది చాలా దగ్గరగానే ఉంటుంది క్యాంపస్. అండ్ ఫ్యాకల్టీ తీసుకున్న, అకాడమిక్ లైన్ తీసుకున్న వాళ్ళది ప్లేస్మెంట్స్లో కూడా ది బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు. అందువల్లనే ఎక్కువ మంది ఆఫ్టర్ సిబిఐటి అనేది వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ను ప్రిఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ థర్డ్ ర్యాంకింగ్లో వచ్చేసరికి ఆబ్వియస్గా విఎన్ఆర్, విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి. ఇది మనకు ప్రగతి నగర్, బాచుపల్లి బిట్వీన్లో ఉంటుంది క్యాంపస్ అనేది. ఇది కూడా వన్ ఆఫ్ ది ఓల్డ్ క్యాంపస్. అండ్ దీంట్లో కూడా మనం ప్లేస్మెంట్స్ తీసుకుంటే కనుక లాస్ట్ అకాడమిక్ ఇయర్ అనేది ఆల్మోస్ట్ 70% పైగా స్టూడెంట్స్ అనేది ప్లేస్ అవ్వడం జరిగింది. అండ్ దీంట్లో యావరేజ్ తీసుకున్నా కూడా ఓవరాల్గా అంటే నాట్ ఓన్లీ ఫర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అదర్ బ్రాంచెస్ ఈసీ, మెకానికల్, కోర్ బ్రాంచెస్ ఏది తీసుకున్నా కూడా అప్రాక్సిమేట్గా 7.3 lakh
పర్ యానం అనేది యావరేజ్ ప్యాకేజ్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో ఉంది. అండ్ యాక్సెసిబిలిటీ పరంగా తీసుకున్న అక్కడ ఉన్న ఫ్యాకల్టీ, అకాడమిక్స్ అండ్ ప్లేస్మెంట్స్ పరంగా దీనికి కూడా స్టూడెంట్స్ అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపించడం జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ ఈ అకాడమిక్ ఇయర్కి వచ్చేసరికి 24-25 అకాడమిక్ ఇయర్కు విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కూడా ఎలాంటి రిపోర్ట్ అనేది అఫీషియల్గా పబ్లిష్ చేయలేదు. బట్ అక్కడ కూడా ఆల్మోస్ట్ 50% పైగానే స్టూడెంట్స్ అనేది ఇప్పటి వరకు కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ అండ్ స్పెషలైజేషన్స్ చదువుతున్న వాళ్ళు ప్లేస్ అవ్వటం అనేది జరిగింది. మోస్ట్ ప్రాబబ్లీ ఇంకొక 2 monthsలో April 1st, 2nd వీక్ కల్లా కూడా వీళ్ళు కంప్లీట్ ప్లేస్మెంట్స్ అనేది అవ్వగానే స్టాటిస్టిక్స్ అప్లోడ్ చేసే స్కోప్ అయితే కనపడుతూ ఉందండి. అండ్ 4th ర్యాంకింగ్ తీసుకుంటే కనుక నారాయణమ్మ కాలేజ్ ఉందండి. ఇది ఉమెన్స్ క్యాంపస్ పర్టికులర్గా. సో నారాయణమ్మలో కూడా అంటే గత 3-4 years నుండి తీసుకుంటే కనుక ప్లేస్మెంట్స్ అప్రాక్సిమేట్గా అంటే ఒక 70-75% స్టూడెంట్స్ మాత్రమే ప్లేస్ అవ్వడం చూస్తూ ఉన్నాము. బట్ స్టిల్ నారాయణమ్మకున్న యాక్సెసిబిలిటీ అవ్వచ్చు అండ్ వన్ ఆఫ్ ది ఓల్డ్ ఇంజనీరింగ్ కాలేజ్ కావటం అండ్ ఉమెన్స్ క్యాంపస్ కావటం వల్ల కొంత గర్ల్స్ స్టూడెంట్స్ అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది నారాయణమ్మ కాలేజ్కి అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో నారాయణమ్మ కాలేజ్లో కూడా ఈ అకాడమిక్ ఇయర్ అనేది ప్లేస్మెంట్స్ ఆల్రెడీ ఇప్పటికే 40% పైన స్టూడెంట్స్ అనేది కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ అండ్ అదర్ స్పెషలైజేషన్స్లో ప్లేస్ అవ్వడం జరిగింది. ఈవెన్ కోర్ బ్రాంచెస్లో కూడా ఈసారి 30% పైగానే అంటే ఈసీ లాంటి బ్రాంచ్ తీసుకుంటే 30% పైగానే స్టూడెంట్స్ ప్లేస్ అయినట్లు ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఈవెన్ నారాయణమ్మ కూడా అఫీషియల్గా 24-25 అకాడమిక్ ఇయర్ది ప్లేస్మెంట్స్ అనేది ఎక్కడ పబ్లిష్ చేయలేదు. లాస్ట్ అకాడమిక్ ఇయర్ అయితే కనుక అప్రాక్సిమేట్గా 70% స్టూడెంట్స్ అనేది ప్లేస్ అవ్వడం జరిగింది అన్ని బ్రాంచెస్. నెక్స్ట్ 5th ప్లేస్ వచ్చేసరికి ఆబ్వియస్గా బీవీఆర్ఐటి కాలేజ్ ఉందండి. సో 5th ప్లేస్కి అయితే కాంపిటీషన్ అనేది డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ మధ్యలో ఉంది. అటువైపు నుండి వర్ధమాన్ తీసుకున్న, గోకరాజు, రంగరాజు తీసుకున్న, ఈవెన్ బీవీఆర్ఐటీలో కూడా ఉమెన్స్ ఉంది. నేను చెప్పేది 5th ప్లేస్లో కో ఎడ్యుకేషన్ క్యాంపస్ అనమాట. అండ్ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తీసుకున్నా కూడా ఈ కాలేజ్లు అన్నీ కూడా 5th ప్లేస్కి అయితే కాంపిటీషన్లు అయితే ఉన్నాయి. బట్ బీవీఆర్ఐటి ప్లేస్మెంట్స్ పరంగా తీసుకుంటే లాస్ట్ 6-7 years నుండి కూడా కన్సిస్టెంట్ ప్లేస్మెంట్స్ అనేది ఉండటం వల్ల నేను పర్సనల్గా దీనికి 5th ర్యాంకింగ్ అనేది ఇవ్వటం జరిగింది. సో బీవీఆర్ఐటీలో ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 75% పైగానే కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్లో స్టూడెంట్స్ అనేది ప్లేస్ అవ్వటం మనం చూస్తూనే ఉన్నాము. ఈ అకాడమిక్ ఇయర్ కూడా ఇప్పటికే దాదాపు 50% పైనే అంటే 24-25 అకాడమిక్ ఇయర్కు 50% పైగానే స్టూడెంట్స్ ఇప్పటి వరకు ప్లేస్ అయినట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ 5 ఇంజనీరింగ్ కాలేజెస్ అనేది నేను ప్యూర్గా ఇప్పటి వరకు జరిగిన ప్లేస్మెంట్స్ అవ్వచ్చు, అక్కడున్న ఫ్యాకల్టీని అనేది కన్సిడరేషన్లోకి తీసుకొని నా పర్సనల్ ఒపీనియన్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది నాకు డిఫరెంట్ క్లోజ్ సోర్సెస్ నుండి ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. వీటి గురించి అంటే ఫైనల్ ఒకసారి ప్లేస్మెంట్స్ అయిపోయాక, ఎందుకంటే మన సౌత్ ఇండియా నుండి పర్టికులర్గా మన తెలుగు స్టేట్స్ నుండి అందరం కూడా ఫస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసేది గుడ్ ప్లేస్మెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో అలాంటి ఇన్స్టిట్యూషన్స్ అనేది మనం ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి నేను ప్లేస్మెంట్స్ అనేది ఎక్కువగా కన్సిడరేషన్లోకి తీసుకొని ఈ టాప్ 5లో ఉన్నవి అనేది మీకు నేను నేమ్స్ అనేది రివీల్ చేయడం జరిగింది. వన్స్ మోస్ట్ ప్రాబబ్లీ April 2nd, 3rd వీక్ కల్లా కంప్లీట్ ప్లేస్మెంట్స్ అనేది క్లోజ్ అయ్యాక కూడా నేను అఫీషియల్గా ప్లేస్మెంట్స్ వాళ్ళు పబ్లిష్ చేసినప్పుడు నేను మీకు మళ్ళీ ఒక టాప్ 5 ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో మీరు అంటే మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళు ఏ ఇన్స్టిట్యూషన్స్ కన్సిడర్ చేయొచ్చు అనేది కూడా నేను మీకు మళ్ళీ ఒక వీడియో రూపంలో మీ ముందుకు మళ్ళీ వస్తాను.